దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మార్చి నెలంతా కాచి కాపాడి సంరక్షించిన దేవునికి సమస్త మహిమ ఘనతలు ఆయనకే చెల్లునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కీర్తనలు 68వ కీర్తన 19వ చరణం. దావీదు భక్తుడు అంటున్నారు, ఆయన నామము స్తుతి నొందదగినది. నిత్యము ఆయనను మనము స్తుతించ బద్దులమయ్యున్నాం. ఎందుకంటే మన భారములు భరించుచున్న దేవుడు ఆయనే. మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి నిరంతరము మనలను కాపాడుతూ నడిపిస్తూ ఇంతకాలము పోషించి సంరక్షించిన గొప్ప దేవుడు ఆయనే. ఇక ముందు కాలంలో కూడా ఈ నెలంతా ఆయన మిమ్ములను తన రెక్కల నీడలో భద్రపరిచి మీకున్నటువంటి ప్రతి భారములను ఆయన చేతికి మీరు అప్పగించినట్లయితే దేవుడు తప్పకుండా మీ సమస్యలన్నిటి నుంచి విడిపించి గొప్ప పరిష్కారమును మీకు చూపిస్తారు. గత నెలంతా కాచి సంరక్షించిన దేవుడు ముందున్న కాలమంతా ఆయన తన రెక్కల నీడలో మిమ్మలందరినీ భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. నిరంతరము మా భారములు భరించుచున్న దేవుడవు, ఎప్పటికప్పుడు మాకు సహాయము చేయుచున్న దేవుడవు. మేము తీర్చుకోలేని ప్రతి భారములను సరిచేస్తూ మాకు మీరు తోడుగా ఉంటున్న విధానము కొరకు స్తోత్రాలు. నిరంతరము మమ్మలను నడిపించుచున్న దేవుడవు, సహాయము చేయుచున్న దేవుడవు. మిమ్మలను స్తుతిస్తున్నాము ప్రభువా. నీ కృప తప్ప వేరొక ఆధారము ఏదియూ లేదు. నీ కృప వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం. మీరిచ్చిన ఇటు క్షేమ స్థితి కొరకు వందనాలు. ఏప్రిల్ మాసమంతా కూడా మీ రెక్కల నీడలో మా ప్రియులెల్లరినీ మీరు భద్రపరచండి. ప్రతి వారికి మీరు తోడయుండి వారి రెక్కల కష్టాజితమును దీవించి ప్రతి వారిని నిండారులుగా మీరు ఆశీర్వదించి నీ కృపచేత వర్ధిల్ల చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.